మనకి ఏమి ఊరికి ఇది ఒకటే పని ఉండదు కదా, జస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడము, వాళ్ళు చెప్పినవన్నీ తినడము, ఇలా పాలకూరలు ఇలాంటివన్నీ ఉడకబెట్టుకో. ఇట్స్ నాట్ పాసిబుల్. వీక్లీ వన్స్ అంటే జస్ట్ వీ కెన్ డూ ఇట్, ఆర్ ఎల్స్ 3-4 days ఒకసారి. బట్ ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు టేక్ ఫర్ మినిమం 6 months అనమాట. 3 to 6 months అనేది తీసుకుంటూ ఉండాలి. హౌ లాంగ్ అనేది మళ్ళీ మనం వెళ్ళినప్పుడు చెప్తారు. సో అలా చెప్పారు, ఎందుకంటే మనకి పాలకూరలో ఐరన్ ఉంటుంది. సో అలా చెప్పారనమాట. సో నేను నా హెల్త్ కండిషన్ ని బట్టి హెయిర్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు అండ్ స్కిన్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు. యూజువలీ అంటే బ్లడ్ కోసం అంటే సప్లిమెంట్స్ ఇవన్నిటికి వేరే డాక్టర్ ఉంటారు. అండ్ బోన్స్, మోకాల నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు వేరే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇమాజిన్ హైదరాబాద్ లో ఉంటూ ఇలా ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎస్ ఆర్ నో. ఆ తర్వాత ఏంటి లైక్ మనం ఈ ట్రాఫిక్ లో మనం ఎక్కడో ఉంటాం, డాక్టర్స్ పక్కనే ఉండం కదా. సో ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో. సో అక్కడి నుంచి మనకి చాలా లాంగ్ లో ఉంటారు. మంచి డాక్టర్స్ కావాలంటే ఆబ్వియస్ గా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వెన్ వీ స్టే ఇన్ సమ్ కాలనీ, సమ్ సైనిక్ పురి ఇటువైపు ఇట్లా ఉన్నప్పుడు మనం లాంగ్ డిస్టెన్స్ కే వెళ్లాల్సి ఉంటుంది, రైట్. నాకు తెలిసి అయితే మనకి సికింద్రాబాద్ ఆ తర్వాత పంజాగుట్టి ఇలాంటి వైపు మంచి డాక్టర్స్ అనేది దొరుకుతారు. అంటే మనకు తెలిసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా మనం. వి కాంట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఎవరైనా చెప్తేనే మనం సజెస్ట్ చేస్తే వెళ్తాం కదా. సో అలా పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఇలా నాకు వెళ్ళినప్పుడు అలా చాలా చాలా టైం పట్టేది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకుంటాము, ఆ తర్వాత ఈ ట్రాఫిక్ లో వెళ్ళి అక్కడ పెద్ద లైన్ ఉండేది. లైన్ అంతా క్రాస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర టైం స్పెండ్ చేస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టేది. ఆల్మోస్ట్ ఈవినింగ్ జస్ట్ ఫర్ 1 డాక్టర్. ఈవినింగ్ అయిన తర్వాత ఏమవుతుంది, బాగా అలసటగా ఉంటుంది. సో హోల్ డే వేస్ట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద టైం కన్సంప్షన్ అనమాట. వై ఇన్ ద సెన్స్ డిడ్ నాట్ టేక్ ప్రికాషనరీ మెజర్స్ బిఫోర్.